ప్రేమ ఒక ఆట విడిపోయాక బ్రేకప్ను పండగ చేసుకుంటున్నారు. హృదయం ఒక అద్దె గది ఖాళీ చేయడం, కొత్తవారు చేరుకోవడం చాలా తేలిక. ఐస్ క్రీమ్ కరిగిపోయినట్లు అఫెక్షన్స్ తొలగిపోతున్నాయి. టీ కాఫీ చల్లారినట్లు అట్రాక్షన్ ఆవిరైపోతుంది. బస్ స్టాప్ లాగే లవ్ స్టాప్లో దిగిపోతున్నారు. పెద్ద కారణం లేదు, జస్ట్ మొహం మారుతుంది అంతే. పక్కన కొత్త మనిషి హాజరు. ప్రతి పబ్కే ప్రత్యక్ష సాక్షి. మీరేమంటారు? అంతేగా. ప్రేమ ఒక న్యాచురల్ ఎమోషన్. ఇద్దరు మనుషుల మధ్య ఇన్స్టాంట్గా ఒక మూమెంట్లో వచ్చే ఒక ఎమోషన్. నిజం చెప్పాలంటే కొన్నిసార్లు హార్ట్ మైండ్ తీసుకోలేని పెయిన్ కూడా ప్రేమే. నువ్వు నేను ఒకేలా ఎప్పటికీ ఫీల్ అవ్వలేము. ఎవరి లవ్ వాళ్ళకి స్పెషల్ ఫీలింగ్ అంతే. ముద్దుల నుంచి గొడవల దాకా అన్నీ ఫేస్ చేసి దాటితే అది ప్రేమ కథ అవుతుంది. దాటకపోతే గడ్డంతో అబ్బాయి ఇంకో పెళ్లి చేసుకొని అమ్మాయి అనే కథలా మిగిలిపోతుంది. ఎక్స్పెక్టేషన్ లేని ప్రేమ దొరకదు. దొరికిన ప్రేమలో ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు. సినిమాలో చూసినంత అందంగా ప్రేమ ఉండదు బాబాయ్. కానీ ప్రేమ ఉన్నప్పుడు సినిమాలో కన్నా అందంగానే ఇవ్వాలి అంతే. ఎలా ఉన్నావు అని అడిగే ఒక మనిషి, సమస్య ఏదైనా పక్కనే నిలబడే ఒక తోడు, నీకన్నా నిన్ను ఎక్కువ చూసుకునే నీ వాళ్ళు, ఇలా నీకు ఎవ్వరూ లేరు. పోనీ నువ్వు వేరే వాళ్ళకున్నావా అంటే లేదు. ఎవరిని అనడానికి లేదు. ఒక్కొక్కరిది ఒక్కో కథ, ఒక్కొక్కరిది ఒక్కో వ్యత. అయినా పర్లేదు, ఒంట్లో శక్తి, ఉన్నదాంతో తృప్తి, పెట్టే చెయ్యి, నిండైన నిద్ర, నిన్ను మంచోడు అనుకునే నలుగురు మనుషులు, నీకంటూ కొన్ని జ్ఞాపకాలు, చితి చివరి దాకా ఇవి చాలు. మీరేమంటారు?